ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాము అనుకున్న రంగంలో డెవలప్ కావాలని, వాళ్ళు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసి అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగిలిన వారు తమ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారి కోసమే గొప్ప వ్యూహకర్త, ఆర్థికవేత్త, తత్వవేత్తగా ప్రసిద్ధి చెందిన ఆచార్య చాణక్య గారు చెప్పిన కొన్ని సూత్రాలు పాటిస్తే మీరు లైఫ్లో అనుకున్న సక్సెస్ని ఖచ్చితంగా సాధించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫోబ్రెయిన్ తెలుగు. దిస్ ఈజ్ శృతి. ఇవాల్టి వీడియోలో మనం చాణక్య గారు చెప్పిన లైఫ్లో మనం అనుకున్న సక్సెస్ని సాధించాలంటే ఎలాంటి సూత్రాలు పాటించాలో వాటి గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి సూత్రం వచ్చేసి ఎవరి నుంచి ఆశించవద్దు. చాణక్య నీతి ప్రకారం ఎవరైనా సరే తమ కెరీర్లో డెవలప్మెంట్ సాధించాలి అనుకునేవారు ముందుగా వాళ్ళు చేయవలసిన పనులు శ్రద్ధగా, నిజాయితీగా చేయాలి. అంతేకాని మనం చేయవలసిన పనిని పక్కన పెట్టేసి మన పనిలో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, ఇంకెవరైనా సపోర్ట్ చేస్తే బాగుండు అని ఆశించడం మానేయాలి. అప్పుడే మనం చేయాలనుకున్న పని పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతాం. ఇంకా మన అందుబాటులో ఉన్న అవకాశాలన్నీ మనం సక్రమంగా వినియోగించుకోవాలి. రెండవది, ధైర్యంగా ఉండాలి. మనం ఎలాంటి జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఇంకా ఇతర ఏ రంగంలో అయినా డెవలప్ని సాధించాలి అంటే ముందు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేయాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఫ్యూచర్లో మనం చేసే పనిలో మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మూడవది, నిజాయితీగా సంపాదించాలి. ఇప్పుడున్న సొసైటీలో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం. మనం పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మనం ఖర్చు పెట్టాల్సినవి, మన అవసరాలు తీర్చుకోవాల్సినవి అన్ని పనులు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే అంత ముఖ్యమైన డబ్బుని నిజాయితీగా సంపాదించాలి. అయితే మనం సంపాదించిన డబ్బులో కొంత సొమ్ముని ఫ్యూచర్ కోసం కూడా పొదుపు చేయాలని చాణక్యుడు చెప్తున్నాడు. ఇలా పొదుపు చేసిన డబ్బుని మనకు ఫ్యూచర్లో ఏదైనా కష్ట సమయం వచ్చినా, ఆపద సమయం వచ్చినా ఈ డబ్బు అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇంకా ఎలాంటి అప్పులు చేసే అవకాశం కూడా మనకు రాదు. చివరిది, బలహీనతలు ఎవరికి చెప్పకూడదు. ప్రతి ఒక్కరికి బలాలు, బలహీనతలు రెండూ ఉంటాయి. ప్రపంచంలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు. కాబట్టి మన పరిమితులను తెలుసుకొని ప్రవర్తించగలగాలి. దానికి తగిన ప్రణాళికలను నిజాయితీగా రూపొందించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన బలహీనతల్ని ఎవరికీ చెప్పకూడదు, ఎవరికి షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఎవరికైనా మన బలహీనతల గురించి తెలిస్తే మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మన బలహీనత గురించి ఎవరికి చెప్పకూడదు. సో ఇది మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే చాణక్య గారు చెప్పిన 4 సూత్రాలు. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. ఎవరి నుంచి ఆశించవద్దు. సో మనం చేసే పనిని నిజాయితీగా, శ్రద్ధగా పూర్తి చేయాలి. మనం చేసే పనిలో ఎవరి సపోర్టు, హెల్ప్ అనేది మనం కోరుకోవద్దు, ఆశించద్దు. నెక్స్ట్ మనం వచ్చేసి ధైర్యంగా ఉండడం. మనం ఏదైనా ఒక పనిని కానీ, జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఇంకా ఎలాంటి ఫీల్డ్ అయినా స్టార్ట్ చేసే ముందు మనం చాలా కాన్ఫిడెంట్గా, ఆత్మవిశ్వాసంతో అడుగులు అనేది ముందుకేయాలి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మన పని చాలా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నిజాయితీగా సంపాదించాలి. మనం డబ్బుతో ప్రతి ఒక్క పని డబ్బుతోనే చేస్తాం. అలాంటి డబ్బునే చాలా నిజాయితీగా సంపాదించాలి. ఇంకా సంపాదించిన డబ్బులో కూడా కొంత సొమ్ముని ఫ్యూచర్ కోసం దాచిపెట్టుకుంటే, పొదుపు చేసుకుంటే మనకి ఎలాంటి సమయంలో అయినా ఆ డబ్బు అనేది చాలా ఉపయోగపడుతుంది. లాస్ట్ వన్, బలహీనతలు చెప్పకూడదు. మనం ప్రతి ఒక్కరికి ఒక బలం, బలహీనత రెండు ఉంటాయి. మన బలహీనతని ఇంకెవరితో అయినా షేర్ చేసుకుంటే వాళ్ళు మన బలహీనతను తెలుసుకొని మనల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది లైఫ్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడానికి చాణక్య గారు చెప్పిన 4 సూత్రాలు. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇన్ఫోబ్రెయిన్ తెలుగు. థ్యాంక్ యూ.